నేను ఇవాళ మన యూట్యూబ్ ఛానల్లో మనందరికీ ఇష్టమైన రొయ్యల ఫ్రై కొంచెం కలుపుకోవడానికి కాసింత గ్రేవీతో చేశాను. నాకు ఎంతో ఇష్టమైన ఈ రొయ్యల కూర సింపుల్ ప్రాసెస్ చూసేద్దాం రండి. ముందుగా పచ్చి రొయ్యలకు ఉన్న నరాలన్నీ తీసి శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఇంకోసారి పసుపు ఉప్పు వేసి కలిపి శుభ్రంగా కడిగి తర్వాత అందులోకి పసుపు ఉప్పు 1 స్పూన్ దాకా అల్లం పేస్ట్ వేసి కొంచెం నిమ్మరసం వేసి కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కావాల్సినన్ని ఉల్లిపాయలు కట్ చేసుకొని అలాగే పచ్చిమిర్చి తగినంత కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. టమాటో కూడా ఒక్కటే వేసానండి, అది కూడా కొంచెం గ్రేవీ అన్నాను కదా దానికోసం అన్నమాట. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోకి సరిపడ నూనె వేసి చెక్క లవంగాలు కొంచెం జీలకర్ర వేసుకొని 1 నిమిషం అయ్యాక ఉల్లిపాయలు పచ్చిమిర్చి కరివేపాకు వేసుకొని మగ్గనివ్వాలి. ఈలోపు రొయ్యలకి కావలసిన మసాలా ప్రిపేర్ చేసేసుకుందాం. మిక్సీ జార్లో చెక్క లవంగాలు ధనియాలు జీడిపప్పు 4 బాదం పప్పు అలాగే ఎండు కొబ్బరి వేసి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ట్రస్ట్ మీ, బాదం పప్పు వేస్తే కూర రుచి అదిరిపోతుంది. ఆ తర్వాత ఉల్లిపాయల్లోకి అల్లం ఉప్పు పసుపు చూసుకొని వేసుకోవాలి, ఎందుకంటే మనం ముందే ఇవన్నీ వేసుకొని మ్యారినేట్ చేసాం కాబట్టి. మరీ డ్రై ఫ్రైగా కాకుండా రైస్లోకి కలుపుకోవడానికి కొంచెం గ్రేవీ ఉండాలని ఒక్క టొమాటో వేసాను. మీకు గ్రేవీ కావాలంటే ఇంకో 2 టమాటాలు యాడ్ చేసుకోవచ్చు. అలాగే మసాలా పొడిలో వాటర్ వేసి చేస్తే థిక్ గ్రేవీ వస్తుంది, కన్సిస్టెన్సీ బాగుంటుంది. మీకు అలా కావాలంటే అలా చేసుకోవచ్చు, లేదా డ్రైగా కావాలంటే డ్రైగా చేసుకోవచ్చు. ముందుగా మ్యారినేట్ చేసుకున్న రొయ్యల్ని ఇందులోకి యాడ్ చేసుకున్నాను. యాడ్ చేశాక రొయ్యలన్నిటిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ విధంగా రొయ్యలన్నిట్లో నీళ్లు ఇనికే వరకు తిప్పుకుంటూ ఉండాలి. తర్వాత కావాల్సినంత సరిపడినంత మీకు రుచికి తగ్గట్టు కారం వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మగ్గించాలి. ఉల్లిపాయలు వేగాక ప్రాన్స్ వేయకముందే మనం ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ 2 స్పూన్స్ వేసుకుంటే ప్రాన్స్కి బాగా మసాలా పడుతుంది. లాస్ట్లో మసాలా పొడి వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఒక 3 మినిట్స్ దాకా ఫ్రై అవనివ్వండి. ఆ తర్వాత మళ్ళీ కరివేపాకు వేసి అలాగే కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ ఉడకనిద్దాం. ఈ కరివేపాకు ఫ్లేవర్ ఉంది చూసారా, ఇల్లంతా కమ్మటి సువాసన వస్తుంది. చాలా సింపుల్, ఎంతో సింపుల్గా ఎంతో రుచికరమైన వంటలు చేసి ఇంట్లో వాళ్ళకి ప్రేమతో వడ్డిస్తే ఆహా ఏమి రుచి అనరామై మరచి. నా ఈ రెసిపీ మీ అందరికీ నచ్చి ఉంటుందని ఆశిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఏ రెసిపీ కావాలో కామెంట్ చేయండి, షూర్గా చేస్తాను, మీకు రిప్లై కూడా ఇస్తాను. వేడి అన్నంలోకి కర్రీ వేసుకొని తింటే ట్రస్ట్ మీ 2 ముద్దలు ఎక్కువే తింటారు, అంత కమ్మగా ఉంటుంది. మీరు కూడా రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.